కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి తుమ్మల ఇటీవల తెలంగాణలో జరిగిన వరద నష్టంపై నివేదిక అందజేయనున్నారు. వరద సాయం విడుదల చేయాలని కోరనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ నష్టపోయింది. ఇల్లు కూడా దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రావణి, సరిగ్గా 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో తెలంగాణకు సంబంధించి కీలక సమావేశం జరగబోతుంది. అమిత్ షాతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అంతేకాదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఇటీవల కురిసినటువంటి వర్షాలు, ఆ తర్వాత వచ్చినటువంటి వరదల ఎఫెక్ట్తో తెలంగాణలో భారీగా నష్టం జరిగింది. సో దానికి సంబంధించి కేంద్రం నుంచి సహకారం కావాలి, అంతేకాదు పునరావాస కార్యక్రమాలతో పాటు ఖచ్చితంగా ఇప్పటి వరకు నష్టపోయినటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం దాదాపు 2,50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. దాదాపు 250 కోట్ల మేర నష్టం జరిగినట్టు కూడా ఇప్పటికే కొంత అంచనాలున్నాయి. మరోపక్క తెలంగాణలో ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. పంటలతో పాటు ఇల్లు కూలిపోయాయి, మరోపక్క రోడ్లు తెగిపోయాయి, ఇంకోవైపు చెరువులు, కుంటలు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏదైతే లెక్కలు తేల్చేందుకు నివేదికను కూడా సిద్ధం చేయాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకుముందే ప్రాథమిక నివేదికను కేంద్రానికి అప్పగించాలని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలతో డిప్యూటీ సీఎం, మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరు కూడా అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఏ విధంగానైతే ఏరియల్ సర్వేతో పాటు మరోవైపు గ్రౌండ్ లెవెల్లో కూడా సర్వేలు జరిగాయి. దాదాపు 2,000కు పైగా ఉన్నటువంటి గ్రామాల్లో ఏ విధంగానైతే నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. ఇళ్లలోకి నీరు రావడంతో ఎంతోమంది ఇల్లు కొంతమంది కూలిపోతే ఇళ్లలో కూడా నష్టం జరిగింది. మరోపక్క ఏ విధంగానైతే వరితో పాటు ఇతర ప్రధాన పంటలుగా తెలంగాణలో ఉన్నటువంటి పత్తి కావచ్చు, మరోవైపు కంది, సోయాబీన్ సంబంధించినటువంటి పంటలు ఇవన్నీ కూడా నష్టపోయాయి. దీనికి కేంద్రం నుంచి సహకారం అందించాలనేటువంటి విషయంపైనే ఈరోజు కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ అడిగారు. ఆ సమావేశం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కూడా తెలంగాణలో ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల నష్టం ఏదైతే జరిగిందో దానికి కేంద్రం నుంచి సహకారం కావాలి. అక్కడ ఒకవైపు రోడ్ల నిర్మాణం కోసం కావచ్చు, మరోవైపు ఇళ్ల నిర్మాణం, ఇంకోవైపు తెగిపోయినటువంటి చెరువులు, కుంటలను మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక మరోపక్క నష్టపోయినటువంటి రైతులను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే భారీగా కేంద్రం నుంచి సహకారాలు కావాలని చెప్పి అడగబోతున్నారు. దానికి సంబంధించినటువంటి సమావేశమే అమిత్ షా నివాసంలో జరగబోతుంది. ఆ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులు ప్రత్యేకంగా అమిత్ షాకు ఒక నివేదికను కూడా ఇవ్వబోతున్నారు. రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.